లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏం కావాలి ఎప్పుడు ఏం కావాలి నాకు అసలు ఎప్పుడు స్టేజ్ మీద అవన్నీ మర్చిపోతాను, ఎక్కడ ఉంటాను. ఆ? అదా కన్ఫ్యూజ్ అవ్వడం, కన్ఫ్యూజ్ అయ్యానా షూటింగ్ అప్పుడు. అంతే సార్, మీరు మర్చిపోతుంటారు. భాగ్యంకి మీనాక్షి, మీనాక్షి భాగ్యంకి, భాగ్యం మీ భార్య, మీనాక్షి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకేదో దిల్ రాజు గారు అన్నారు, ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందని. కానీ నాకు అసలు డౌటే లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేమిద్దరం ప్లాన్ చేసాం. అని తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికి, మీ అందరికీ తప్పకుండా నచ్చింది దిస్ ఫిలిం. అండ్ like Dil and Anil said, in the whole industry we all wish the other films, Ram Charan's Game Changer and my Balaya's Daku Maharaj and సంక్రాంతికి వస్తున్నాం. అన్ని సినిమాలు తప్పకుండా బాగా ఆడాలి, ఇండస్ట్రీకి చాలా మంచిది. అండ్ దట్స్ ద వే ద ఇండస్ట్రీ షుడ్ గో ఆన్. అండ్ మీడియా మిత్రులు ఎప్పుడు సంక్రాంతి ఫిల్మ్స్ ఎప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు. సో విష్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. అండ్ entertainment అనగానే ఫర్ మీ in my career, after doing EVV's films, for me I felt very very comfortable with Anil. And Anil F2 సినిమాలోనే the way he showed me and gave me a wonderful character. ఈ సినిమాలో చాలా బాగా రాశారు. And I think స్క్రీన్లో చూస్తే యూ విల్ షువర్లీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇన్ మై కెరియర్. అండ్ అనిల్ అనిల్ నాకు తెలుసు కదా, నాకు కొంచెం ఏదో ఒకటి అడుగు, ఏదో నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు మాట్లాడు. నేను కాదు కాదు సో ఎన్ని స్క్రీన్లో వస్తుంది, ఇక్కడ ఏం రాదు కదా. మీరిద్దరున్నారు, టెన్షన్గా ఉంది. పెళ్ళాలు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకే ఎనీహౌ ఐ థింక్ ద వర్కింగ్, ఐ రియలీ థరలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్. పేరున విత్ ఐషు, విత్ మీనాక్షి, నరేష్, Ulli, Ganesh, everybody, and with wonderful technicians, with Samir handling the camera and Beam's music, direction Prakash, my editor Tamirazu. Everybody has done a wonderful job, and tappakunda ee cinema will be a wonderful film for Sankranti. And నేను కొంచెం నవ్వుతూ ఉంటాను, కొంచెం ఒక్క స్మైలింగ్ ఫేస్. నేను ఎప్పుడు మీతో నవ్వుతూ ఉంటాను కదా, కొంచెం నవ్వు, అది చాలు. కొంచెం ఓకే, పర్లేదు, కొంచెం నవ్వేసేయండి. సీరియస్గా ఉంటాను. ఓకే, సో ఇంకేంటే ఐశ్వర్య ఫస్ట్ సెట్కి రాగానే ఏం మాట్లాడుతుంది సార్? ఇది అది ఇంతాక చెప్పింది కదా, సినిమా గురించి సీన్స్ ఏం చెప్పకుండా ఇంతాకే చెప్పింది, ఫుడ్. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు, నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడారు సార్. నేను ఒక్కటి చెప్తాను సార్, చెప్తారు ఇలాగా కాదమ్మా, వదిలేసి ఉండు. అంటే ఈ సినిమాలో అలా మాట్లాడుతుంది, ఇట్లా కాదండి పాపం, ఇట్లా కాదు. షూటింగ్ రాగానే సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నా ఒక్కసారి చెప్పండి సార్, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను అంట. సార్ ఫస్ట్ రాగానే నేను ఈరోజు డైట్లో ఉన్నాను అంటారు ఫస్ట్, అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నానికి నాటుకోడి వస్తుంది, ఇది వస్తుంది, పుల్కాలు వస్తుంది, పరాటాలు వస్తుంది, ఇక ఫుడ్ అండి. ఈ మధ్యకాలంలో ఎవరు అంత అన్ని తిన్నా వెయిట్ పుట్టాను అవట్లేదు, అదేంటో అర్థం కాదు. అది కాదు సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడన్నా మనం అరకుకి లేకపోతే పొల్లాచి షూటింగ్ వెళ్తే
సార్ డైట్ మా దయచేసి ఐషు నువ్వు నా పక్కన రావద్దు అని అంటారు. కరెక్ట్గా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి నేను కొంచెం ఏదో తింటాను. అలాగే హైదరాబాద్ షూటింగ్లో పావును చికెన్ కీమా అది అది ఐషు ఏంటది కొంచెం చూపి ఆ డబ్బా సార్ని కూడా తినిపించి డైట్ అంతా స్పాయిల్ చేయించి అలాగే అప్పుడప్పుడు కొంచెం సార్ కూడా అప్పుడప్పుడు మమ్మల్ని ప్యాంపర్ చేశారు కదా సార్. ఏంటి సార్ మీరు మాకు కూడా ఏంటమ్మా? ఫుడ్ Thanks, Anil. Thanks, and please encourage this film. This is going to, you'll really love this film. That's all I can say. And it'll be one of my best family entertainers in Takshipnattu. Thanks. Nice to see all of you. As usual, మనం తర్వాత కలుద్దాం. మనం ఎప్పుడు ఎక్కువ గ్యాప్ తర్వాతే కలుస్తూ ఉంటాం. And you know me, I think very differently, and I always wish for your happiness more than what we are doing this film, encounters. I always want you people to be happy in life and be positive, and that's the only thing. Finally, peace of mind is most important. The rest will go on. The rest show is all a big drama, but I have to do the drama very well. Today I'm Venkatesh, and I'm representing Dil Raju and Anil from this film. But I'm doing my job very honestly. But let's all do the drama here and there, but be at peace inside, okay? And I wish you all the best. Okay? Thank you very much. Auntie, ఎక్సలెంట్ వైఫ్ ఏంటి, ఎక్స్ కాప్ ఏంటి, ఈ నాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి వాళ్ళ కథని కరెక్ట్గా గెస్ట్ చేశారనుకోండి, 2025 మొత్తం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్దే కాబట్టి ప్రీ రిలీజ్లో వారు గిఫ్ట్ ఇస్తారనమాట 5గురిని చూస్ చేసి. ఎలాంటి కేసు అంటే మేము వీడిపోతామా, ఆ అమ్మాయి నా బెడ్రూమ్ లోపలికి వస్తుందా? నో, ఐ డోంట్ నో. దెన్ అంటే సార్ మనం ఏం లేదు. సో మీడియా మిత్రులకి ఏం లేదు, వెళ్ళే ముందు చిన్న కొస మెరుపు. సో ఇప్పుడు Q&A జనరల్గా మనం కాదు అనిల్, ఏదేదో అనేసుకుంటారే. కాదు సార్, అది ఏదేదో అనేసుకుంటారు. అదే విందాం, ఏమనుకుంటారు అది విందాం. కాదు ఏంటి అది విందాం. నాకు టెన్షన్ వేస్తుంది. ఏమేమి అనుకునే కాదమ్మా, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏదేదో అనేసుకుంటారు. కాదు, సో మనకేం లేదు సార్, సినిమాలో ఉన్న కాదు తన కిడ్నీ తను తీసుకుంటుందా, ఆ లెవెల్ వరకు ఎన్నో థాట్స్ వచ్చేస్తాయి. సార్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏం లేదు, చిన్న పజిల్. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని క్యారెక్టర్స్ చూశారు. సో ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక సీఎం గారు నరేష్ గారు, అండ్ పార్టీ ప్రెసిడెంట్ వీటీ గారు. మీకు బ్యాక్లో కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు. సో జైలర్, బీహార్ ఒరిస్సా రౌడీస్, అండ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO, అండ్ కానిస్టేబుల్. సో వీళ్ళందరి మధ్య ఒక కథ నడుస్తుంది. సో నాకు మీడియా మిత్రులంటే ఒక గౌరవం. ఎందుకంటే ఒకరు ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో వాయిస్ రికార్డులు లేని టైంలో చక్క పాయింట్లు అట్లా అర్థం కాని పాయింట్ రాసుకొని ఆ 4 హైలైట్స్ పెట్టుకుని అందంగా రాస్తారు ఒక ఇంటర్వ్యూ ఏదైనా. సో దే కెన్ కనెక్ట్ ద థింగ్స్ వెరీ వెల్. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు. సో మీ ముందు ఒక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ చేయండి. సో చేయటం వల్ల మీకు ఏదో టైం పాస్ మాకేంటని మీరు అనుకోవచ్చు. ఇందాక నుంచి సంక్రాంతి గారు రాజు గారు అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కథని దగ్గరగా గెస్ట్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటి 25 lakhs. ఉండవో అయ్యయ్యో. అసలే బడ్జెట్ నేను పెద్ద అమౌంట్ ఏదో చెప్పేసారు. మంచి అనౌన్స్ చేశాడు, ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట. అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుంది. 25,000 అంటే ఎవరికి కావాలి? 25 lakhs అంటే నైట్ సో ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్ గా ఈ కథ ఏమిటో మీరు ఏం పర్వాలేదు, మీరు నిజంగా కథ మొత్తం గెస్ట్ చేస్తే అసలే మీకు సన్మానం చేసి నెక్స్ట్ పిక్చర్ రైటింగ్ టీంలో మీకు ఇచ్చేస్తా. వద్దండి, కథ అంతా రివీల్ చేయడం అంత పెద్ద బాగోదు. For more videos like this, subscribe Big TV channel.